ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత టీమిండియా రెండవ టెస్టు కోసం గట్టిగా సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో ఎడ్జ్బాస్టన్ లోని ప్రాక్టీస్ స్టేషన్ లో పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టులో అధికారికంగా సభ్యుడు కాకపోయినా బ్రార్ నెట్స్ లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేస్తూ కనిపించాడు. శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత జట్టులోని కొన్ని మార్పులు తప్పవని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో జట్టులో లేని హర్ప్రీత్ బ్రార్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడం అనేక ఊహాగానాలకు దారితీసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం హర్ప్రీత్ బ్రార్ భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకోలేదు. అతను కేవలం నెట్ బౌలర్ గా మాత్రమే భారత బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు సహాయం చేస్తున్నాడు. ఇంగ్లాండ్ పిచ్చులు సాధారణంగా పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి నాలుగో స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం అంతగా ఉండకపోవచ్చు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు. అయితే ఎడ్జ్బాస్టన్ మైదానం చరిత్రను పరిశీలిస్తే గత 10 టెస్టు మ్యాచ్ల్లో పేసర్లు 230 వికెట్లు తీయగా స్పిన్నర్లు కేవలం 59 వికెట్లు మాత్రమే పడగొట్టారు. అంటే 80% వికెట్లు పేసర్ల ఖాతాలో చేరాయి. ఈ గణాంకాలు ఎడ్జ్బాస్టన్ పిచ్చి పేసర్లకు ఎంతగా అనుకూలిస్తుందో స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్ వంటి పేస్ బౌలర్లు చేరడంతో పిచ్చి మరింత పేస్ కు సహకరించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత జట్టు 0-1తో వెనకబడి ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేయడానికి మరింతగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా హర్ప్రీత్ బ్రార్ భారత శిబిరంలో వ్యూహాత్మక ప్రాక్టీస్ లో భాగంగానే ప్రస్తుతానికి ఉన్నాడు. కానీ ఒకవేళ సిరీస్ మధ్యలో ఎవరైనా స్పిన్నర్ కు గాయమైతే బ్రారును ప్రత్యామ్నాయంగా పరిగణించే అవకాశం కూడా ఉంది.